చూసారా ఫ్రెండ్స్, ఇదే మన కష్టార్జితం. అండ్ ఇంకా చాలా కోసాను, మీకు ఇవి కొన్ని మాత్రం చూపిస్తున్నాను. చూడండి, ఇవి 2 రకాలు అనమాట. ఇదేమో చూడండి ఎండిపోయిన కాయ అనమాట కింద. అంటే మా గిరిజనులు ఏం చేస్తారంటే వీటిని ఎండబెట్టి కూడా తింటారు అనమాట. ఎండబెట్టి చాలా బాగుంటుంది. ఇవి చూడండి, ఇవి కోసిన పండిన కాయలు అనమాట. చూడండి ఎలా ఉంటాయో. ఇక చూసారుగా, ఇలా ఉంటుంది అనమాట. ఈ కాయ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేమో పండిన కాయ అనమాట, చెట్టు పైన ఉన్న కాయ. ఇక ఇది చూసారా, ఈ కాయ ఇది ఎండిపోయింది అనమాట. అంటే మనం ఎండలో పెడతారు మా పల్లెటూరులో, చాలా బాగుంటాయి ఎండలో పెట్టి తింటే. అంటే త్వరగా పాడవు అనమాట ఇవి. నేను చెప్పాలంటే ఇవి చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఎండబెట్టిన చాలా బాగుంటాయి టేస్ట్లు. కాబట్టి ఇవి 2 రకాలుగా మా గిరిజన ప్రజలు ఎక్కువ తింటూ ఉంటారు. ఇవి ఓన్లీ కేవలము సమ్మర్లోనే కాస్తాయి అన్నమాట. వీటికంటూ సీజన్ అంటే సమ్మరే. మళ్ళీ ఇంకా మనకి ఈ సీజన్లో కూడా ఇవి దొరికే ఛాన్స్ ఉండదు. వీటిని తునికి పళ్ళు అంటారు అన్నమాట. తునికి పళ్ళు. మరి మీ గ్రామాల్లో ఏమంటారు కామెంట్ చేయండి. మాకైతే వీటి తునికి పళ్ళు అంటారు. ఆ చెట్టును చూశారు కదా, ఈ చెట్టు ఆకులు కూడా చాలా ఉపయోగపడుతుంటాయి అన్నమాట. ఈ చెట్టు ఆకులు దేనికి ఉపయోగపడతాయి అంటే ఆ బీడీలు తయారు చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఆ సమ్మర్లో ఈ ఆకుల్ని తీసుకొని మేము వాటిని చుట్టేసి మార్కెట్కి పంపిస్తుంటారు అన్నమాట. అలా కూడా ఇవి ఉపయోగపడుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. పండ్లు తింటారు, అలాగే దీని ఆకులు ఉపయోగపడతాయి. ఇది ఎండిపోయినా సరే దీని కట్టెలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఇది దేనికి కూడా అంటే దీని ప్రతి విలువే అనమాట ఈ చెట్టు అనమాట. అంత విలువైన చెట్టు ఇది. కాబట్టి ఇలాంటి పండ్లు మీ ఊర్లో ఉంటే కామెంట్ చేయండి. మా దగ్గర అయితే ఎక్కువగా సమ్మర్లో దొరుకుతుంటాయి, మేము ఎక్కువగా తింటుంటాము. మార్కెట్ కూడా వీటిని తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక చూస్తారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద గంట బిల్లను కూడా గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.